హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాము. నాకు తొలడి బియ్యం పోసారు. సో అలానే బియ్యం వండి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ అత్తయ్య కార్తీక మాసంలో గుడిలో అయినా ఇంట్లో అయినా వ్రతం చేస్తారంట. సో ఈసారి ఇంకా రెండు కలిసి వస్తాయి అని చెప్పి మేమైతే ఒడి బియ్యం వండి అదే రోజు వ్రతం కూడా చేసాము. పూజ అనగానే ఎన్నెన్నో పనులు ఉంటాయి కదా. సో ముందు రోజు అవన్నీ చూసుకొని అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి మార్నింగే లేచి మంచిగా రెడీ అయిపోయాం. పెళ్లి తర్వాత ఇంత హెవీగా రెడీ అవ్వడం మళ్ళీ ఫస్ట్ టైమ్. సో మళ్ళీ పెళ్లికూతురు వైబ్స్ వచ్చాయి నాకైతే. రథం పీట ఇవన్నీ పంతులు వచ్చే ముందే మేమైతే రెడీ చేసి పెట్టాము. అన్నీ దగ్గర పెట్టుకుంటే సో పంతులు అడిగినప్పుడు ఈజీగా ఉంటుందని బంధువులంతా మార్నింగే వచ్చేసారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాం. నమస్తే దేవతాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమో పార్వదేవతయే హర 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 మహాదేవ శంభో శంకర. జయ బోలో గణేష్ మహారాజ్ జయ బోలో గణేష్ మహారాజ్ की जय बोलो लंबोदर महाराज की जय बोलो विघ्नेश महाराज की जय बोलो एकदंत महाराज की महागणाधिपति देवतांतरम ఏదో తాంబూలం చేయవేయండమ్మా. తాంబూలం ముగే ప్రజకర్పూరే నాక వల్లితరహితం ముక్తాచు నేను సంయుక్తం తాంబూలం ప్రజకరహితం తాంబూలం సమర్పయామి. నమస్కారం చేసుకోండమ్మా. నమస్కారం నమస్కారం సమర్పయామి. దీపాలు అలా చూపించండి. ఓం సమ్రాజం కవిరాజం లక్ష్మీ రాష్ట్రశ్రేయాముఖేస్తు. ఒక క్విక్ టిప్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్దామని. మనం పట్టు శారీస్ కట్టుకుంటాం కదా. సో ఆ కొబ్బరి నీళ్ళు కొట్టినప్పుడు ఆ వాటర్ పడ్డాయంటే పోవంత ఈజీగా. సో అందుకోసమే మనం ఒక వైట్ క్లాత్ అన్నా ఏదైనా క్లాత్ వేసుకుంటే సో దట్ మన మీద పడకుండా శారీకి కూడా అంటదు. సో 2 క్లాత్స్ మన దగ్గర పెట్టేసుకుంటే బెస్ట్. అండ్ వన్ మోర్ ఏంటి అని అంటే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు మన చేతికి రింగ్స్ ఉన్నాయనుకోండి, అవి వంకరబోయి ఇదవుతాయి. మణికాంత్ పెళ్ళప్పుడు మొత్తం కొబ్బరికాయలన్నీ రింగ్స్ పెట్టుకొని కొట్టాడనమాట. సో అందులో ఒక రింగ్ విరిగిపోయింది. మళ్ళీ దాన్ని 3 గ్రామ్స్ పెట్టి మళ్ళీ చేయించాము. సో అందుకే నాకు ఐడియా వచ్చింది. బెటర్ మనం కొబ్బరికాయ కొట్టే చేతికి కాకుండా వేరే చేతికి ఫింగర్స్ అని పెట్టుకుంటే పూజ అప్పుడు బెస్ట్. హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते हस्तरुद्धारो वेद्यः अस्यदानां देवानां भक्तानां प्रवृत्तदेवतां मुक्तप्रवृत्तकारुण्याय नमो नमः. नमः स्वामी देवतां नमो नमः. पितरोज्जायः आनन्दकर्पूरनीराजनं समर्पयामि. नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. जय बलरामचन्द्रनारायण स्वामी भगवान की जय बोलो वीर वेंकटरमण स्वामी भगवान की जय बोलो सत्यनारायण स्वामी भगवान की नमः. सत्यनारायण स्वामी देवतांजय आनंद कर्पूर नीराजनं दर्शयामि. नमस्कार नमस्कार समर्पयामि. निर्वाणितस्त्रीरः नामानि कृत्वाः नित्यस्त्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु. नमस्तस्त्रीरस्तु तन्मङ्गलानि भवन्तु. नमः. सत्यनारायण स्वामी देवतांजय नमो नमः. पंचमोऽध्यायः आनंद कर्पूर नीराजनं समर्पयामि. नीराजनाः गोविन्द आपदमुक्तवाण अनाथ रक्षक गोविन्द गोविन्द. जय बोलो सत्यनारायण स्वामी भगवान की जय बोलो वीर शिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आपद्बान्धव ओम जय जगदीश हरे. माता गुरुदैवमु मरियन्तयु नीवे स्वामी मरियन्तयु नीवे नाद ब्रह्म. మనం ఎంత పెద్ద డెకరేషన్ చేసినా ఎన్నెన్ని తీసుకొచ్చి పెట్టినా కూడా మన మైండ్ ప్రశాంతంగా లేకపోతే పూజ మంచిగా అనిపించదు. నేనైతే ఆ రోజు అసలు ఏవి పట్టించుకోలేదు. లేచాను, రెడీ అయ్యాను, ప్రశాంతంగా పూజ చేసుకున్నా. సత్యనారాయణ వ్రతంలో మెయిన్ ఇంపార్టెంట్ కథ. మనం ఎన్ని చేసినా కూడా పూజారి ఆ కథ మంచిగా చదవకపోతే అంతే. ఇంకా మేము యాక్చువల్గా వేరే పూజారిని మాట్లాడాము, బట్ ఆయనకి వేరే పూజ ఉందని చెప్పి ఇతనైతే పంపించాడు. బట్ చాలా బాగా చెప్పాడు కథ చదవడం కానీ, ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేయడం కానీ. గణేష్ పూజ ఎంత బాగా చెప్పాడో అసలు. ప్రతి ఒక్కరూ అదే అన్నారు, పూజారి ఎంత బాగా చెప్పాడు అని. అలా రోజంతా హ్యాపీగా
ఎంజాయ్ చేసాము. ఇంకా ఫుడ్ కూడా క్యాటరింగ్ ఇచ్చాము. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా రిలేటివ్స్ అందరూ తినాక తాంబూలం ఇచ్చేసి వెళ్ళిపోయారు. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుడ్ ఎట్లుంది? బాగుంది. ఫుడ్ మంచిగా ఉంది, వేరే లెవెల్ ఉండే. ఇప్పుడే సాండీ ఐస్ క్రీమ్ బుక్ చేసి Sandy, what is it? What is it? What is it? What is it? What is this? Hey, hi. Hi guys.